ఓం నమ శివాయ. ఓం కాళభైరవాయ నమో నమః. హరి ఓం. 2026వ సంవత్సరము మరియు శ్రీ పరాభవనామ సంవత్సరంలో అంటే పరాభవం అనేటువంటి సంవత్సరంలో ఉండినను భగవంతుడు అనేటువంటి సంరక్షణలో గొడుగు అనేటువంటి ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండడం వలన మధ్యమ సంచార స్థితి ఉంటూ ఐశ్వర్యానికి ఆనందానికి కోట్లు సంపాదించడానికి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు? సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, స్వీయ నియంత్రణే వీరికి శ్రీరామ రక్షగా. అవి ఏ రాశులు అనగా సింహరాశి, మిథున రాశి, ధనుసు రాశి వారు అదృష్టవంతులుగా భావించాలి. కనుక భక్తి మార్గము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ, సర్వ జనాల యందు సర్వభూత దయాపరుడైనటువంటి సంరక్షణ. ఎందుకంటే మనశ్శాంతి, ప్రేమ, వాత్సల్యం, అనురాగము, భూతదయ అంటే పశుపక్షాదుల యందు దయ, తన ఎదుటివాడికి ఆకలైనప్పుడు తన తినే ఆహారంలో ఒక ముద్దను పెట్టడమే భూతదయ అంటారు. అంటే మన శరీరంలో జఠరాగ్ని ఉంటుంది, తన ఆకలిని పక్కవాడి ఆకలి కూడా ఇలా ఉంటుంది కదా అని చెప్పి ఒక పట్టెడు అన్నం దానం చేస్తామే. పక్షులకైనా, శునకపు మహారాజులకైనా, మనిషికైనా, వృక్షాలకు నీళ్లు పోయడము, భగవంతుడి దగ్గర ఉండడం వలన ఈ రాసులు అపార కుబేర సంపన్నులు కావడానికి మీరు వేస్తున్న బాటలలో అడ్డంకులను తొలగించుకొని ఐశ్వర్యం పొందబోతున్నారు.